సింగిల్ జడ్జి గారు ఒక తీర్పు ఇస్తే, ఆ తీర్పు మీద ఇద్దరు జడ్జీల ధర్మాసనానికి అప్పీల్‌కి వెళ్ళొచ్చు. అక్కడ ఇచ్చిన తీర్పు మనకు నచ్చకపోతే ముగ్గురు సభ్యుల ధర్మాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. కాదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో కూడా సింగిల్ జడ్జి, ఇద్దరు జడ్జిలు, అవసరమైతే రాజ్యాంగ ధర్మాసనం దాకా వెళ్ళొచ్చు. ఆ కేసు సీరియస్‌నెస్ దృష్ట్యా. అయితే జడ్జిలకి మధ్యన విభేదాలు వచ్చినప్పుడు ఉండేది వేరు. అక్కడ హైకోర్టు రిజిస్ట్రీ కూడా ఒక జడ్జి గారే. ఈ రిజిస్ట్రీ గారికి హక్కులు, అధికారాలు మిగతా జడ్జిలతో సమానంగా లేవని కోర్టు తీర్పు ఇవ్వడం అన్నది ఇక్కడ సంచలనాత్మకమైన అంశం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా జడ్జిల కమిటీ అనుమతి లేకుండా న్యాయాధికారుల మీద తనకి తానుగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి లేదన్నది సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేస్తే, అనుమతి లేని ఆ చర్యలు చెల్లవని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్యా బాధ్యుల ధర్మాసనం పేర్కొంది. జనవరిలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టుకు చెందిన పాలనా విభాగం తరపున దాఖలైన పిటిషన్ మీద విచారణ సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విషయం స్పష్టం చేసింది. ఇంటి పనుల విషయంలో ఓ బాల కార్మికులను వేధించారనే ఆరోపణ కింద ఓ మహిళా న్యాయాధికారి మీద హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ చర్య తీసుకుంది. డివిజన్ బెంచ్ ఆ చర్యను రద్దు చేసింది. దీంతో రిజిస్ట్రార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇవ్వాల్సిన తీర్పు రిజిస్ట్రార్ ఎట్లా ఇస్తారు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అనమాట.